మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. తో పాటు ఎన్ స్పోర్ట్స్ డైరెక్టర్, అలానే గతంలో వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీకి సీఈఓగా వ్యవహరించినటువంటి భరణి కుమార్ గారు ఉన్నారు. భరణి గారు నమస్తే. మీ వైపు నుంచి ప్రభుత్వానికి ఏదన్నా వినిపించాలనుకుంటున్నారా, లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఏంటి, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి లీగల్గా ప్రాసెస్ చేయడానికైనా కానీ లీగల్గా వెళ్ళడానికి కానీ అవకాశం ఉందా మీకు ఇచ్చిన అగ్రిమెంట్స్ ప్రకారం? మీరు అడిగిన ఆన్సర్ చెప్పి ముందు ఒక పాయింట్ చెప్తాను. బేసిక్గా వైజాగ్ వారియర్స్ అనేది 2 పార్ట్నర్స్ అండి. గేదెల శ్రీనిబాబు గారు అని ఎంటర్ప్రైనర్ అండి, ఆయన మిక్స్ ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీ, ఇస్ పల్సస్ గ్రూప్ అండి. మీరు ఐటీ కంపెనీలు ఉన్న ఐటీ కంపెనీలు చూస్తే ఏపీలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్న కంపెనీ అండి అది. నెక్స్ట్ పార్ట్నర్ వచ్చేప్పటికి మా నరేంద్ర రామ్ గారు. నరేంద్ర రామ్ గారు ఇస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. లైఫ్ స్పాన్ అండ్ కంపెనీ ఇట్స్ బిగ్ న్యూట్రసిటికల్ కంపెనీ అండి. సేమ్ టైం ఆయన బేసికలీ క్రికెటర్ అండి, స్టేట్ ఆడారు ఆంధ్రాకి కూడా అప్పుడు. సో ప్లస్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ ప్రాసెస్లో ఆయన ఎన్ స్పోర్ట్స్ అనే కంపెనీ ప్రమోట్ చేసుకుంది. ఇటువంటి వాటిలన్నిటిలో కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ చేస్తాం. నరేంద్ర రామ్ గారి గురించి చెప్పాలంటే ఎంత ఫ్యాషనేట్ అబౌట్ గేమ్ అంటే అండి, మీకు నిఖత్ జరీన్ అని వరల్డ్ ఛాంపియన్ బాక్సింగ్ ఉంది. వీఆర్ స్పాన్సర్స్ అండి ఆమెకి. అలాగే ఈషా సింగ్ అని వరల్డ్ ఛాంపియన్షిప్ విన్నర్ అండి షూటింగ్లో, ఆమెకి. అలాగే మెనీ స్పోర్ట్స్ పీపుల్కి మేము ఎండోర్స్మెంట్ చేస్తూ ఉంటాం. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో చేయాలనే ఉద్దేశంలో ఆయన మోటో అదండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రీసెంట్గా జర్నలిస్ట్ టోర్నమెంట్ అయినా సరే మాకు జర్నలిస్ట్కి సంబంధం లేకపోయినా స్పోర్ట్స్ అనే పాయింట్లో మేము స్పాన్సర్షిప్ చేసాము. వన్ ఆఫ్ ది మెయిన్ 2 స్పాన్సర్లు మేము ఒకరు. అలాగా చాలామందికి కిట్స్ ఇవ్వడం అని, లేకపోతే డిఫరెంట్ వేల్లో స్పోర్ట్స్ అంటే ఆయన ఇమీడియట్గా ఏదో ఒక హెల్ప్ చేస్తారు. ఇంత ఫ్యాషన్గా మనం వచ్చాము, 2-3 సీజన్స్లో ఇంత లాస్ అయ్యాము, అయినా సరే కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఏంటి ఇది అనేది ఆయనకి వరి అనమాట. ఏముంది, ముందు డిస్కస్ చేసి మనతో ప్రొసీడ్ అయ్యి ఉంటే బాగుండేది కదా అనేది. ఇన్ కేస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వలేము అనుకుంటే అప్పుడు మనమే విత్డ్రా అవుతాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్ కరెక్ట్ కదా. మరి మీకు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసింది లీగల్గా ఉంది అనుకుంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉందా? ఇప్పుడు డెఫినెట్ వారం రోజులు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి 9వ తేదీ కల్లా ఫ్రాంచైజీలు ఫైనల్ చేస్తాం, ఓనర్షిప్లు ఫైనల్ చేస్తాం అంటున్నారు కాబట్టి మీరు లీగల్గా మా సైడ్ నుంచి న్యాయం ఉందండి. డెఫినెట్గా మేము అప్రోచ్ అవుతాం. ఎందుకంటే అంత ఈజీగా వదిలేసుకునేది కదా. వైజాగ్ మాకు చాలా ప్రైడ్ అండి. వైజాగ్ని కంటిన్యూ చేయాలనేది, ఫ్యూచర్లో కూడా వైజాగ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది లీడింగ్ సిటీ ఇన్ ది కంట్రీ అవుతుందండి. థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.